నమస్కారం వార్తలకు స్వాగతం నేను సుజాత ముందుగా ముఖ్యాంశాలు మంత్రి కేటీఆర్ అధ్యక్షతన కోవిడ్ టాస్క్ ఫోర్స్ కమిటీ భేటీ ప్రభుత్వం చేపట్టిన చర్యలు సత్ఫలితాలనిస్తున్నాయన్న మంత్రి బ్యాటరీ నిల్వ పరికరాల ఉత్పత్తికి పీఎల్ఐ పథకానికి కేంద్ర కేబినెట్ ఆమోదం వాహనాల తయారీ రంగాన్ని ప్రోత్సహించడమే లక్ష్యమన్న కేంద్ర మంత్రి ప్రకాష్ జావదేకర్ 8 రాష్ట్రాల ఆరోగ్య శాఖ మంత్రులతో హర్షవర్ధన్ వీడియో కాన్ఫరెన్స్ తెలంగాణలో కోవిడ్ ఉధృతి తగ్గుముఖం పట్టడంపై సంతృప్తి వ్యాక్సిన్ ఉత్పత్తిని పెంచేందుకు భారత్ బయోటెక్ కేంద్రం ఆర్థిక సహాయం ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి 10 కోట్లకు పెరగనున్న కోవాక్సిన్ టీకా డోసు మొదటి రోజు ప్రశాంతంగా ముగిసిన లాక్డౌన్ రాష్ట్రంలో నేటి నుంచి బ్యాంకు పనివేళల్లో మార్పులు కోవిడ్ మహమ్మారిని అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలి సామాజిక దూరం పాటించాలి తరచుగా చేతులు కడుక్కోవాలి వ్యక్తిగత శుభ్రతను పాటించాలి అర్హత ఉన్న వారందరూ తప్పనిసరిగా వ్యాక్సిన్ వేయించుకోవాలి ప్రజల ప్రాణాలు కాపాడేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకునేందుకు సిద్దంగా ఉన్నామని రాష్ట్ర పురపాలక పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ చెప్పారు కరోనా కట్టడి కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలు సత్ఫలితాలనిస్తున్నాయని తెలిపారు రాష్ట్రంలో కరోనా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై మంత్రి కేటీఆర్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన టాస్క్ ఫోర్స్ బుధవారం బీఆర్కే భవన్లో సమావేశమై చర్చించింది తర్వాత కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో పరిస్థితి మెరుగ్గా ఉందని ఈ విషయాన్ని కేంద్రం కూడా గుర్తించిందని కేంద్ర ఆరోగ్య మంత్రి అభినందించారని వివరించారు ఎప్పటికప్పుడు కరోనా కట్టడి చర్యలను ముమ్మరం చేస్తున్నామని మరింత సమగ్ర కార్యాచరణతో ముందుకు వెళతామని తెలిపారు కరోనా వ్యాక్సిన్ను ప్రజలందరికీ అందించేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించిందని కరోనా చికిత్సకు అవసరమైన మందులతో పాటు వ్యాక్సిన్ ఉత్పత్తిదారులతో త్వరలో సమావేశం కానున్నామని కేటీఆర్ తెలిపారు దాదాపు 400% పైగా పెరిగిన ఇవన్నీ కూడా వివరాలు ఈరోజు చీఫ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి మీకు ముఖ్యమంత్రి గారి కార్యాలయం నుండి కూడా మీకు సవివరమైన నివేదిక కూడా వచ్చింది ఇప్పటికే ఇది కాకుండా రెమ్డెసివిర్ అనే మందులు ఏదైతే ఉన్నాయో నిల్వలు ప్రస్తుతం మన దగ్గర గవర్నమెంట్ లో సరిపడా ఉన్నాయి గవర్నమెంట్ ఆసుపత్రులకు సరిపడా మనం సరఫరా చేస్తున్నాం నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు స్వయంగా రెమ్డెసివిర్ మ్యానుఫ్యాక్చరర్స్ తో కూడా మాట్లాడి మన రాష్ట్రానికి సరిపడా రెమ్డెసివిర్ ని మనం పూర్తి స్థాయిలో తెప్పించుకున్నాము మన దగ్గర ఉంది ఇంకా కూడా అదనంగా కూడా తెప్పించుకుంటాము ఈ మాట ప్రత్యేకంగా ఎందుకు చెప్తా ఉన్నా అంటే కొన్ని చోట్ల ప్రైవేట్ ఆసుపత్రుల్లో మరి అవసరం ఉన్నా లేకపోతే కూడా ఆర్టిఫిషియల్ కృత్రిమమైన షార్టేజ్ క్రియేట్ కావడం కొంత పేషెంట్స్ లో యాంగ్జైటీ క్రియేట్ కావడం తద్వారా ఈ బ్లాక్ మార్కెటింగ్ లాంటివి కూడా జరుగుతూ ఉన్నాయి చాలా మందిని ఇప్పటికే అరెస్ట్ కూడా చేశాం కేసులు కూడా పెట్టాం బ్లాక్ మార్కెటింగ్ చేస్తున్న వాళ్ళ మీద కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఒక కన్ను పెట్టి పసిగట్టి వాళ్ళను అరెస్ట్ చేయడం జరిగింది నిరోధించే ప్రయత్నం కూడా చేస్తా ఉన్నాం దాంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఏవైతే ప్రైవేట్ హాస్పిటల్ ఉన్నాయో దాదాపు 1200 నర్సింగ్ హోమ్లు ఇంకా ఇతరత్ర హాస్పిటల్ అన్ని కలిపి ఎక్కడైతే కోవిడ్ ట్రీట్మెంట్ చేస్తున్నారో వాళ్ళకు కూడా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చాం ఈరోజు డైరెక్టర్ పబ్లిక్ హెల్త్ ద్వారా దాని రెమ్డెసివిర్ అనే మందుని ఎంత మోతాదు వాడాలో అంతే వాడాలి తప్ప పేషెంట్స్ కు అవసరం లేకపోయినా వాడడం లాంటివి చేయడం వల్ల కూడా నష్టం జరుగుతుంది కాబట్టి ఆ పని చేయవద్దని చెప్పి కూడా ఈరోజు వైద్యులే సూచిస్తున్నారు డైరెక్టర్ పబ్లిక్ హెల్త్ కానీ డైరెక్టర్ మెడికల్ ఎడ్యుకేషన్ కానీ ఇంకా ఇతర నిపుణులు కూడా సూచిస్తూ ఉన్నారు ఆ రకంగా కూడా మేము ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా ఈ రెమ్డెసివిర్ విషయంలో సూచనలు కొన్ని ప్రభుత్వం వైపు నుంచి కూడా చేస్తా ఉన్నాం కానీ ఓవరాల్ గా మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడ కూడా గ్యాప్ లేదు షార్టేజ్ లేదు ఆ విషయాన్ని కూడా నేను ప్రజల దృష్టికి కూడా తీసుకొని వస్తా ఉన్నాను దాంతోపాటు ఇంకా కొన్ని అరుదైన మందులు కూడా వాడుతున్నారు ఇందులో టోసిలిజుమాబ్ అని ఐవర్మెక్టిన్ అని వీటితో పాటు కొత్తగా ఏదో బ్లాక్ ఫంగస్ వస్తుందంటున్నారు దానికి సంబంధించిన మందులు కూడా అన్ని కూడా కూలంకషంగా చర్చించాము అవన్నింటిని కూడా తెప్పించి ప్రభుత్వం ప్రజల ప్రాణాలు కాపాడే విషయంలో చాలా సీరియస్ గా నిమగ్నమై పని చేస్తున్నదనే విషయాన్ని కూడా నేను మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను
కోవిడ్-19 టీకా తగినంతగా అందుబాటులో లేదని వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఉత్పత్తి పెంచడంపై సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ సంస్థలు దృష్టి సారించాయి. వచ్చే 4 నెలల కాలానికి తమ ఉత్పత్తి ప్రణాళికను ఈ సంస్థలు కేంద్ర ప్రభుత్వానికి సమర్పించాయి. దీని ప్రకారం ఆగస్టు నాటికి సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా 10 కోట్ల డోసుల కోవిషీల్డ్ టీకా తయారు చేస్తుంది. అదేవిధంగా భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ 7.8 కోట్ల డోసుల కోవాక్సిన్ టీకా తయారు చేయడానికి సిద్దమవుతుంది. జులైలో 3.32 కోట్ల డోసుల టీకా ఉత్పత్తి చేస్తామని, ఆగస్టు నాటికి దాన్ని 7.82 కోట్లకు పెంచుతామని భారత్ బయోటెక్ డైరెక్టర్ డాక్టర్ వి కృష్ణమోహన్ ప్రభుత్వానికి నివేదించారు. సెప్టెంబర్లోనూ అదే స్థాయి ఉత్పత్తి కొనసాగిస్తామని పేర్కొన్నారు. ఆగస్టు నాటికి 10 కోట్ల డోసుల కోవిషీల్డ్ టీకా తయారు చేస్తామని సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా డైరెక్టర్ ప్రకాష్ కుమార్ సింగ్ వెల్లడించారు. టీకా ఉత్పత్తి పెంచడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నామని, దీనివల్ల జూన్, జూలై నెలల్లో ఉత్పత్తి కొంత పెరుగుతుందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జ్వర బాధితులను గుర్తించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఇంటింటి సర్వేకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా వైద్య బృందాలు ఇల్లిల్లు తిరుగుతూ జ్వరం సహా ఇతర వ్యాధి లక్షణాలున్న వారిని గుర్తిస్తున్నాయి. ఈ గణాంకాల ఆధారంగా గత వారం రోజుల్లో కోవిడ్ లక్షణాలతో బాధపడుతున్న వారు దాదాపు 1,50,000కు పైగానే ఉన్నట్లు తేలింది. ప్రభుత్వం నిర్వహిస్తున్న కేంద్రాలు సహా ప్రైవేట్లో నమోదవుతున్న నిర్ధారణ పరీక్షల సమాచారాన్ని వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక బులెటిన్ రూపంలో రోజు వెల్లడిస్తోంది. అందులో వెల్లడైన పాజిటివ్ కేసుల సమాచారానికి అదనంగా ఈ 1,50,000 మంది బాధితులు నమోదైంది. రాష్ట్ర వ్యాప్తంగా 1,064 కేంద్రాల్లో ఉచితంగా కోవిడ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. గత నెలలో రోజుకు సరాసరిన సుమారు 1,50,000 పరీక్షలు జరిపారు. గత కొద్ది రోజులుగా మాత్రం ఈ సంఖ్య గణనీయంగా తగ్గింది. ఇప్పుడు రోజు సగటున సుమారు 60 నుంచి 70,000 మాత్రమే చేస్తున్నారు. దీంతో కేంద్రాల వద్ద పెద్ద సంఖ్యలో అనుమానితులు బారులు తీరుతున్నారు. మరోవైపు లక్షణాలు లేకుండా పాజిటివ్లుగా నిర్ధారణ అవుతున్న వారు కూడా దాదాపు 70% పైగానే ఉంటున్నారని అంచనా. వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఇంటింటి సర్వేను చేపట్టింది. రంజాన్ పండుగను ఈ నెల 14న జరుపుకోవాలని రుహియతే హిలాల్ కమిటీ అధ్యక్షుడు మౌలానా కుబుల్ పాషా ఖుతారీ పిలుపునిచ్చారు. బుధవారం ఆయన హైదరాబాద్లో విలేకరులతో మాట్లాడారు. దేశంలో బుధవారం ఎక్కడా నెలవంక కనిపించలేదన్నారు. ఈ నేపథ్యంలో గురువారం రంజాన్ మాసం చివరి రోజుగా భావించి ఉపవాసం పాటించాలని, శుక్రవారం రంజాన్ జరుపుకోవాలని సూచించారు. కాగా కరోనా కారణంగా ఈద్గా, మసీదుల్లో కాకుండా ఇళ్లలోనే ప్రత్యేక ప్రార్థనలు చేసుకోవాలని అన్ని ధార్మిక సంస్థల మత గురువులు పిలుపునిచ్చారు. ప్రభుత్వ ఆంక్షలను ఖచ్చితంగా అమలు చేయాలని, తగిన జాగ్రత్తలు పాటించాలని కోరారు. తెలంగాణ వ్యాప్తంగా ఉదయం 10 గంటల నుంచి లాక్డౌన్ అమల్లోకి వచ్చింది. ప్రజలు రహదారులపైకి రాకుండా పోలీసులు కఠినంగా ఆంక్షలు అమలు చేయడంతో రహదారులు నిర్మానుష్యంగా మారాయి. జనజీవనం స్తంభించింది. దుకాణాలు మూతపడ్డాయి. మరిన్ని వివరాలు చూద్దాం. గత 10 రోజులుగా రాష్ట్రంలో కరోనా కేసులు క్రమేణా తగ్గుముఖం పట్టినప్పటికీ వైరస్ను పూర్తిగా కట్టడి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం లాక్డౌన్ను అమల్లోకి తీసుకొచ్చింది. ఈ నెల 21 వరకు అమలయ్యే లాక్డౌన్ ద్వారా ప్రజలు పూర్తిగా ఇళ్లకే పరిమితమయ్యేలా చూసేందుకు ప్రభుత్వం పోలీస్ యంత్రాంగం ద్వారా కఠినమైన నిబంధనలను అమల్లోకి తీసుకొచ్చింది. దీంతో ఉదయం 10 గంటల నుంచే హైదరాబాద్ సహా అన్ని జిల్లాల్లో రహదారులు నిర్మానుష్యంగా మారాయి. ఆర్టీసీ సర్వీసులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. హైదరాబాద్లో ప్రధాన కూడళ్ల వద్దే బ్యారికేడ్లు ఏర్పాటు చేసి రహదారులపై వాహనాల రాకపోకలను పూర్తిగా నియంత్రించారు. ప్రభుత్వ కార్యాలయాలు, మీడియా సంస్థలు, ఆసుపత్రులు, అలాగే వ్యాక్సిన్ వేయించుకునే వారిని మాత్రమే అనుమతించారు. అనవసరంగా రోడ్ల మీదకు వచ్చిన వారిని ఎక్కడికక్కడే అడ్డుకుని ఇళ్లకు తిరిగి పంపించారు. లాక్డౌన్ అమల్లోకి వచ్చిన కొద్దిసేపటికి చార్మినార్, అసెంబ్లీ, లక్డీకపూల్, అమీర్పేట, ఆర్టీసీ క్రాస్ రోడ్స్, సికింద్రాబాద్ తదితర ప్రాంతాల్లో రోడ్లన్నీ బోసిపోయాయి. సీనియర్ పోలీస్ అధికారులు హైదరాబాద్లో మొత్తం 276 తనిఖీ కేంద్రాలు ఏర్పాటు చేసి లాక్డౌన్ను పర్యవేక్షించారు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 180 తనిఖీ కేంద్రాలు, సైబరాబాద్ పరిధిలో 50, రాచకొండ పరిధిలో 46 తనిఖీ కేంద్రాలను ఏర్పాటు చేసి లాక్డౌన్ను పగడ్బందీగా అమలు చేసేందుకు చర్యలు తీసుకున్నారు. అన్ని రహదారులపై చెక్పోస్టులను ఏర్పాటు చేసి వాహనాల తనిఖీ చేపట్టి నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేశారు. హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ పాత బస్తీని సందర్శించి లాక్డౌన్ అమలవుతున్న తీరును పరిశీలించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న నిబంధనలను ఖచ్చితంగా అనుసరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అత్యవసర పనులపై వెళ్లే వారికి ఎటువంటి ఇబ్బందులు ఉండవని ఆయన భరోసా ఇచ్చారు. ఈ అనౌన్స్మెంట్ తర్వాత మన హైదరాబాద్ సిటీ పోలీస్
ఆల్ సీనియర్ ఆఫీసర్స్ మార్నింగ్ 10 o'clock నుంచి అన్ని ఇంపార్టెంట్ ప్లేసెస్లో జంక్షన్స్లో జూనియర్ ఆఫీసర్స్కి హ్యాండ్ హోల్డింగ్ చేస్తున్నారు. ఈ సందర్భంలో కొన్ని exempted categories like health workers, hospital staff, essential commodity food items, milk items, ఇవన్నీకి ఎగ్జామ్షన్స్ ఉన్నాయి. ఇండస్ట్రీ డిపార్ట్మెంట్ తరఫు నుంచి కూడా ఒక గైడ్ లైన్స్ ఇష్యూ అయింది. ఈ గైడ్ లైన్స్లో కొన్ని ఎగ్జామ్టెడ్ కేటగిరీస్కి వెహికల్స్కి కూడా పర్మిషన్ ఉంది. మన హైదరాబాద్ సిటీలో 168 police checkpost. Morning 10 o'clock to next day 6 o'clock it will be working. ప్రతి చెక్ పోస్ట్లో మినిమం ఒక సబ్ ఇన్స్పెక్టర్ ర్యాంక్ ఆఫీసర్స్ ఉన్నారు. ఇదికి పర్పస్ అంటే కంప్లీట్ లాక్డౌన్ ఎన్ఫోర్స్ చేయాలి. రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్ ఉప్పల్ మేడిపల్లిలో లాక్డౌన్ పరిస్థితిని పరిశీలించారు. అక్కడక్కడ వాహనాలపై వెళ్తున్న వారిని ఆపి ఏ పనులపై వెళ్తున్నారో వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనవసరంగా రోడ్లపైకి వచ్చిన వారికి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు. కరోనా కట్టడికి ఇళ్లలోనే ఉండాలని మహేష్ భగవత్ వారికి సూచించారు. మా రాచకొండ కమిషనరేట్లో 46 చెక్ పోస్ట్ మనం పెట్టడం జరిగినాయి. 3 షిఫ్ట్లో వాళ్ళు పని చేస్తారు. తర్వాత అదే సమయంలో ఈ రిలాక్సేషన్ పీరియడ్లో కూడా భౌతిక దూరాలు, మాస్క్ ధరించాలా, లార్జ్ గ్యాదరింగ్ అవాయిడ్ చేయాలా, దానికోసం కూడా మా కమిషనరేట్ ఎన్ఫోర్స్మెంట్ పక్కా ఉంటుంది. ఈ కేసెస్ ఎక్కడెక్కడ వైలేషన్ అవుతుంది పక్కా అది కేసెస్ అది బుక్ అవుతుంది. స్ట్రిక్ట్ గా యాక్షన్ అది తప్పదు. అటు రాష్ట్ర సరిహద్దుల వద్ద చెక్ పోస్టులు ఏర్పాటు చేసి అత్యవసర పనుల మీద వచ్చే వారి వాహనాలను మాత్రమే పోలీసులు అనుమతిస్తున్నారు. మరోవైపు బ్యాంకులు, ఏటీఎంలు, పెట్రోల్ బంకులు తక్కువ సిబ్బందితో ప్రభుత్వ కార్యాలయాలు పనిచేశాయి. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పోలీసుల పర్యవేక్షణలో లాక్డౌన్ కట్టుదిట్టంగా అమలవుతోంది. ఉదయం 10 గంటల్లోపే తమకు కావలసిన వస్తువులు, సరుకుల కోసం వచ్చిన ప్రజలతో రద్దీగా కనిపించిన రహదారులు ఆ తరువాత నిర్మానుష్యంగా మారాయి. మరిన్ని వివరాలు. లాక్డౌన్ పూర్తి స్థాయిలో అమలయ్యేందుకు ప్రజాప్రతినిధులు, పోలీసు ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో పర్యటనలు చేపట్టారు. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి నిర్మల్ జిల్లా కేంద్రంలో లాక్డౌన్ అమలు తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ లాక్డౌన్ విషయంలో ప్రజలు ప్రభుత్వానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ప్రతి ఒక్క దుకాణము పొద్దున 6 గంటల నుంచి 10 గంటల వరకు మాత్రం ఓపెన్ ఉంచుకోవాలి. ఎవరైనా సరుకులు కావాలన్నా ఇంకేదో కావాలన్నా కొనుక్కొని వెళ్ళచ్చు. ఎవరైనా ప్రయాణికులు కూడా మరి బస్సులు కూడా 10 గంటల లోపే మరి బంద్ చేయమని చెప్పడం జరిగింది. మరి దేవాలయాలు కూడా మేము బంద్ పెట్టడం జరిగింది. దయచేసి కోవిడ్ తీవ్రంగా ఉంది కాబట్టి అర్థం చేసుకొని ప్రతి ఒక్కరు కూడా కోవిడ్ నిబంధనలను పాటించి దుకాణాలను కూడా ఓపెన్ చేసినప్పుడు మాస్క్ ఉండాలి, శానిటైజర్ ఉండాలి, ఒక దూరం అనేది మనము నియంత్రణ పెట్టుకోవాలి. అయితేనే మనకు హాస్పిటల్స్ అన్నిటికీ కూడా రెమ్డెసివిర్ ఏదైతే మనకి ఇంజెక్షన్ ఉందో అది మనకు విరివిగా ఇవ్వడం జరుగుతుంది. ఈ కోవిడ్ లాక్డౌన్ ఏ విధంగా నడుస్తుంది, ప్రజలు ఏ విధంగా మనకు సహకరిస్తూ ఉన్నారు. మున్సిపాలిటీ పరిధిలో చైర్మన్ గారు, కమిషనర్ గారు ఆధ్వర్యంలో శానిటైజర్ వాళ్ళ వర్కర్స్ అందరూ కూడా మరి పూర్తిగా మరి వాళ్ళకు స్వేచ్ఛ ఇచ్చి మరి నీట్నెస్గా క్లీన్గా ఉంచే బాధ్యత వాళ్ళందరినీ సమాజం వాళ్ళకి ఇప్పటికే గుర్తించింది. ఇంకా కూడా వాళ్ళ సేవలు ఎప్పటికీ మనం గుర్తుంచుకునే విధంగా ఉంటాయని చెప్పి ఎస్పీల ఆధ్వర్యంలో పోలీసులు గస్తీలు నిర్వహిస్తూ లాక్డౌన్ పూర్తి స్థాయిలో అమలయ్యేందుకు చర్యలు చేపట్టారు. పలుచోట్ల ఎస్పీలు జిల్లాల్లో పర్యటించి క్షేత్రస్థాయిలో పరిస్థితిని సమీక్షించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే సిరిసిల్ల, వేములవాడ పట్టణాల్లో లాక్డౌన్ అమలు తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లాక్డౌన్ నేపథ్యంలో జిల్లాలోని అన్ని సరిహద్దు ప్రాంతాల్లో చెక్పోస్టులు ఏర్పాటు చేశామన్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. అన్ని ఇంపార్టెంట్ జంక్షన్స్లో టికెట్స్ పెట్టాం. అట్లనే బార్డర్స్లో మనము టెంపరీ చెక్ పోస్ట్ కూడా పెట్టుకున్నాం. లాక్డౌన్ ఉల్లంఘిస్తే క్రిమినల్ కేసెస్ మనము రిజిస్టర్ చేస్తున్నాం. ఈవెన్ మార్నింగ్ 6 to 10 కూడా కోవిడ్ ప్రికాషన్స్ ఏముంది, సోషల్ డిస్టెన్సింగ్ కానీ, మాస్క్ వేసుకోవడం కానీ, ఇవన్నీ ఫాలో చేయాలి. అది ఫాలో చేయకపోతే కూడా కేసెస్ బుక్ చేస్తాము. లాక్డౌన్ అయిన తర్వాత అంటే 10 o'clock తర్వాత
ఎగ్జామ్టెడ్ కేటగిరీ వదిలేసి మిగతా వాళ్ళు ఎవరు కూడా రోడ్ మీద ఉంటే వాళ్ళ మీద మనం క్రిమినల్ యాక్షన్ తీసుకుంటాం. ఆల్ బార్డర్స్లో మనకు 6 టెంపరరీ చెక్ పోస్ట్ పెట్టాం. లాక్డౌన్లో భాగంగా వనపర్తి జిల్లా కేంద్రంలో దుకాణాలు మూతపడ్డాయి. స్వచ్ఛందంగా దుకాణాలు మూసేందుకు సహకరించని వ్యాపారులను పోలీసులు హెచ్చరించారు. వనపర్తిలో లాక్డౌన్ పరిస్థితులను అదనపు ఎస్పీ షాకీర్ హుస్సేన్ పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జోగులాంబ గద్వాల్ జిల్లా కేంద్రంలో పోలీసులు ప్రధాన కూడళ్లలో తనిఖీలు చేపట్టారు. నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న వాహనాలను సీజ్ చేశారు. గద్వాల్ జిల్లా ప్రాంతం మొత్తం కూడా ఈ లాక్డౌన్ యొక్క ఇంప్లిమెంటేషన్ టోటల్గా చేస్తా ఉన్నాము. ప్రజలందరూ కూడా ఈ నిబంధనలన్నీ కూడా పాటించాలా. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకే మీ యాక్టివిటీ అన్ని కంప్లీట్ చేసుకోవాలా. 10 తర్వాత ఎట్టి పరిస్థితుల్లో ఎవరు కూడా బయట మూవ్మెంట్ చేయకూడదు. ఏదైతే ఎమర్జెన్సీస్ ఉన్నాయో, ఎవరైనా మెడికల్ ఎమర్జెన్సీస్ వాళ్ళు ఉంటే వాళ్ళకి అలౌ చేస్తాం. ఇతర రాష్ట్రానికి వెళ్లాలనుకున్నా, ఇతర జిల్లాలకు వెళ్లాలనుకున్నా ఈ పాస్ సిస్టమ్ అనేది మనం ఇంట్రడ్యూస్ చేసినాం. మీరందరూ ఆన్లైన్లో మా యొక్క లింక్ మనది ఉంది. దాన్ని మీరు క్లిక్ చేస్తే మీకు ఒక ఫామ్ ఓపెన్ అవుతుంది. ఆ ఫామ్లో డీటెయిల్స్ అన్ని ఓపెన్ పెట్టినట్టయితే మీకు ఆటోమేటిక్గా మీ సెల్కే ఈ పాసెస్ అన్ని వస్తాయి. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. దేశంలో ఆత్మనిర్భర్ భారత్ లో భాగంగా కార్లు, భారీ వాహనాల్లో బ్యాటరీ నిల్వకు ఉపయోగించే పరికరాల ఉత్పత్తిని ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ పరికరాల తయారీ, ఉత్పత్తి, అనుసంధాన ప్రోత్సాహక పథకాన్ని వర్తింపచేసేందుకు ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశం ఆమోదం తెలిపింది. ఇందుకుగాను 18,100 కోట్ల రూపాయలను కేటాయించినట్లు సమావేశం అనంతరం కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ మీడియాకు తెలిపారు. భారత్ ప్రస్తుతం 20,000 కోట్ల రూపాయల మేర బ్యాటరీ నిల్వ పరికరాలను దిగుమతి చేసుకుంటుందని చెప్పారు. ఈ పథకం వల్ల దేశంలో వాహనాల తయారీ రంగానికి ప్రోత్సాహం లభిస్తుందన్నారు. इस रेट से ये इंसेंटिव मिलेगा, ये बिडिंग भी होगा इसके लिए, और जो अच्छा सेल करेंगे, जो अच्छा एफिशिएंसी बढ़ाएंगे और जो लोकलाइजेशन ज्यादा करेंगे उसको ये ज्यादा फायदा होगा. ये इसलिए मैंने कहा कि ये मेक इन इंडिया का भी आविष्कार है और ये आत्मनिर्भर भारत का भी दृश्य है, परिदृश्य, और इसमें देशी विदेशी निवेश सबका स्वागत है. दिस इज अ विन-विन फॉर्मूला फॉर क्लाइमेट चेंज, फॉर ग्रीन ग्रोथ, फॉर इंडियन philosophy of make in India and Atmanirbhar Bharat, where investment. వ్యాక్సినేషన్ ప్రక్రియలో వెనుకబడి ఉన్న 8 రాష్ట్రాల వైద్య ఆరోగ్య శాఖ మంత్రులతో కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో తెలంగాణతో పాటు జమ్మూ కాశ్మీర్, ఉత్తరాఖండ్, హర్యానా, పంజాబ్, బీహార్, జార్ఖండ్, ఒడిశా రాష్ట్రాల మంత్రులు పాల్గొన్నారు. టీకా పంపిణీని వేగవంతం చేయడంపై హర్షవర్ధన్ సమావేశంలో పలు సూచనలు చేశారు. ఇదిలా ఉండగా దేశంలో కోవిడ్ నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య క్రమేణా పెరుగుతోంది. గత కొద్ది రోజుల నుంచి 3 లక్షల మందికి పైగా వైరస్ నుంచి కోలుకుంటున్నారు. దీంతో రికవరీ శాతం మెరుగుపడి 83.04% పెరిగింది. ఇప్పటి వరకు 1,93,00,000 మందికి పైగా రోగులు వైరస్ నుంచి బయటపడ్డారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. उपलब्ध कराई जा रहे हैं, उनका भरपूर इस्तेमाल करिए. आज तक देश में 17,52,35,991 डोजेज आज सुबह तक देशवासियों को दी जा चुकी थी और पिछले 24 घंटे में भी 24,46,674 लोगों को ये डोजेज दी गई. हेल्थ తమ దగ్గరున్న కోవిడ్ సంబంధిత పరికరాలను అవసరమైన వారికి ఎగుమతి చేసి ప్రజల ప్రాణాలు కాపాడాలని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ ప్రపంచ దేశాలను కోరారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం గ్లోబల్ ట్రేడ్ అవుట్లుక్ సెషన్లో మంత్రి మాట్లాడుతూ భారతదేశం కరోనా మహమ్మారి నుంచి త్వరలోనే బయటపడి మరింత శక్తివంతంగా తయారవుతుందన్నారు. ఈ క్షణంలో ప్రపంచ సంఘీభావమే అత్యంత ప్రధానమన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో కోవిడ్ను ఎదుర్కోవడానికి వేగం ముఖ్యమని, సరైన సమయంలో అందరికీ వ్యాక్సిన్, మందులు, అవసరమైన వస్తువులను అందజేయాలన్నారు. వసుదైక కుటుంబం అనే ఉద్దేశంతో గతంలో భారతదేశం ఇతర దేశాలకు 67 మిలియన్ డోసుల వ్యాక్సిన్లు సరఫరా చేసిందని గుర్తు చేశారు. Even the developed world has seen in some cases much worse. We, with our resources,
are working to face this pandemic with a lot of support, both within the country. The country is standing as one. International support. We are ramping up our vaccination drive. The effort at the WTO to get technology for greater production of vaccination, for which we have huge capacity in India. And now with the United States also supporting it, I hope we can look at multilateral support and a consensus being developed quickly. Madam Ngozi, the speed is of the essence of this. If it takes months to negotiate a consensus or an agreement, or we do negotiate it and we don't get the raw materials for it, we are back to square one. So I think it'll have to be a holistic and comprehensive effort, as the countries around the world will all benefit with this. You can't live in isolation in this highly globalized world. Similarly, India is also working towards becoming an important stakeholder in resilient supply chains around the world. We have, in the peak of our first wave, and even now, continued to serve the world for whatever are our international commitments, both on trade in goods or in services. కరోనా వైరస్ B1617 వేరియంట్ను ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO ఇండియన్ వేరియంట్గా పేర్కొనలేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ వేరియంట్పై WHO సమర్పించిన 32 పేజీల నివేదికలో ఎక్కడా ఇండియన్ వేరియంట్ అనే పదాన్ని వాడలేదని కేంద్ర ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. అలాగే B1617 వేరియంట్ తీవ్రంగా ఆందోళన కలిగించే అంశంగా WHO పేర్కొన్నట్లు మీడియాలో వచ్చిన కథనాలు నిరాధారమని కూడా కేంద్రం స్పష్టం చేసింది. మరోవైపు ఈ అంశంపై WHO కూడా వివరణ ఇస్తూ వైరస్లు లేదా వేరియంట్లను దేశాల పేర్లతో గుర్తించమని స్పష్టం చేసింది. వాటిని శాస్త్రీయ పేర్లతోనే పిలుస్తామని WHO పేర్కొంది. కరోనా నియంత్రణకు వినియోగిస్తున్న కోవాక్సిన్ టీకాల ఉత్పత్తి వచ్చే నెలాఖరులోగా రెట్టింపు కానుంది. ప్రతి నెలా కోవాక్సిన్ టీకాలు ప్రస్తుతం 1 కోటి డోసులు ఉత్పత్తి అవుతుండగా ఈ ఏడాది జూలై, ఆగస్టు నాటికి ఈ డోసుల సంఖ్య 6-7 కోట్లకు, సెప్టెంబర్ నాటికి 10 కోట్లకు పెరుగుతుందని కేంద్ర శాస్త్ర సాంకేతికత తెలియజేసింది. స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో కోవాక్సిన్ టీకాలను తయారు చేస్తున్న భారత్ బయోటెక్ సంస్థకు ఆత్మనిర్భర్ భారత్ కింద ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు ఒక ప్రకటనలో తెలియజేసింది. బెంగళూరులోని భారత్ బయోటెక్ ల్యాబొరేటరీలో టీకాల ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచేందుకు 65 కోట్ల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నట్లు తెలియజేసింది. అలాగే వ్యాక్సిన్లను అభివృద్ది చేస్తున్న హైదరాబాద్కు చెందిన ఇండియన్ ఇమ్యునలాజికల్స్ లిమిటెడ్ సహా 3 సంస్థలకు కూడా ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు కేంద్ర శాస్త్ర సాంకేతికత తెలియజేసింది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి సికింద్రాబాద్ బొల్లారంలోని కంటోన్మెంట్ ఆసుపత్రిని సందర్శించారు. ఈ ఆసుపత్రిని కోవిడ్ ఆసుపత్రిగా మార్చడంపై ఆసుపత్రి యాజమాన్యం, కంటోన్మెంట్ అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ కంటోన్మెంట్ ఆసుపత్రిని కోవిడ్ ఆసుపత్రిగా మార్చేందుకు కావలసిన నిధులను మంజూరు చేస్తామన్నారు. ఈ ఆసుపత్రిలో త్రివిధ దళాలు, పారామిలిటరీ, రిటైర్డ్ వైద్య సిబ్బంది సేవలు వినియోగించుకుంటున్నారని కిషన్ రెడ్డి చెప్పారు. భారత్ బయోటెక్ హైదరాబాద్ లో ఉన్న పరిశ్రమను వాళ్ళకి సంబంధించి బెంగళూరులో గానీ, ఇతర బాంబేలో గానీ, పూనాలో గానీ, లేకపోతే అహ్మదాబాద్ లో గానీ జాబ్ వర్క్ ఇచ్చి, అవుట్ సైడ్ జాబ్ వర్క్ ఇప్పించి అక్కడ కూడా అన్ని ప్రాంతాల్లో ఈ యొక్క వ్యాక్సినేషన్ ఉత్పత్తి చేసేటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నాం. ఇతర దేశాల నుంచి కూడా వ్యాక్సినేషన్ ఇస్తున్నాం. కొత్త వ్యాక్సినేషన్స్ కూడా అనుమతులు ఇచ్చాం. డిఆర్డీఓకి సంబంధించినటువంటి వ్యాక్సినేషన్ కావచ్చు, లేకపోతే నాట్కో కంపెనీకి సంబంధించినటువంటి వ్యాక్సినేషన్ కావచ్చు, ఇలాంటి వాటికి కూడా అనుమతి. రాష్ట్రంలో సేంద్రియ ఎరువుల వినియోగంపై వ్యవసాయ శాఖ అధికారులతో ఆ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. సిటీ కంపోస్ట్ ఎరువుల వినియోగంపై ప్రజల్లో చైతన్యం కలిగించాలని మంత్రి ఆదేశించారు. ఈ ఎరువును రైతులు ఎక్కువగా వినియోగించేలా చూడాలన్నారు. ఉద్యాన రైతులను ఆ దిశగా పెద్ద ఎత్తున ప్రోత్సహించాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు నాణ్యమైన ఆహారం అందటమే లక్ష్యంగా పనిచేయాలన్నారు. రాబోయే తరాలకు నాణ్యమైన ఆహారం అందించడమే మన బాధ్యత అని మంత్రి స్పష్టం చేశారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోనూ ఐసోలేషన్ ఉండేలా ఏర్పాటు చేయాలని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి అధికారులను ఆదేశించారు. 24 గంటలు నడిచే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో సరిపడా ఆక్సిజన్ సరఫరా చేయాలన్నారు. నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కోవిడ్-19 పై మంత్రి ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జిల్లాలో 24 గంటలు నడిచే 18 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను గుర్తించామన్నారు.
కేంద్రాల్లో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోనూ ఇకపై కోవిడ్ పేషెంట్లకు ఐసోలేషన్ ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు. ప్రభుత్వ దవాఖానాలకు మంజూరు అయిన రెమిడిసివిర్ ఇంజెక్షన్లను ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు వెళ్లకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి ఆదేశించారు. అవసరమైన మెడిసిన్ ఇంటింటి పెట్టాలని కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్కు ఆయన సూచించారు. ధరణి పోర్టల్లో ప్రభుత్వం మరో 2 కొత్త ఆప్షన్లు అందుబాటులోకి తెచ్చింది. న్యాయ వివాదాల్లో ఉన్న భూములకు సంబంధించి కోర్టు తీర్పునకు అనుగుణంగా పాస్బుక్లు మంజూరు చేసేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. పట్టాదారు పాస్బుక్ లేకున్నా వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూములుగా మార్చుకునేందుకు ఆప్షన్ను తీసుకువచ్చింది. న్యాయ వివాదాల్లో ఉన్న భూములకు పాస్బుక్లు మంజూరు చేయకుండా గతంలోనే ధరణి ఆప్షన్ ఇచ్చింది. కోర్టు తీర్పు వచ్చాక పాస్బుక్ పొందేందుకు ప్రత్యేక ఆప్షన్ లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయాన్ని గుర్తించిన ప్రభుత్వం సిటిజన్ లాగిన్లో అప్లికేషన్ ఫర్ పీపీబీ కోర్టు కేసు అనే ఆప్షన్ను తీసుకువచ్చింది. ఇందులో పూర్తయిన భూములకు సంబంధించి హక్కులు పొందిన వారు అప్లికేషన్ ఫర్ పీపీబీ కోర్టు కేసు ఆప్షన్ను ఎంచుకోవాలి. భూమి వివరాలను నింపాలి. ఆ తర్వాత కోర్టు వివరాలు, కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను నమోదు చేయాలి. తర్వాత న్యాయస్థానం ఎవరికి అనుకూలంగా తీర్పు ఇచ్చిందో తెలుపుతూ సంబంధిత డాక్యుమెంట్లను అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఈ దరఖాస్తు నేరుగా కలెక్టర్ లాగిన్కు వెళుతుంది. వివరాలను పరిశీలించిన అనంతరం పాస్బుక్ను మంజూరు చేస్తారు. అలాగే పాస్బుక్ లేకపోయినా కూడా నాలాకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. సింగరేణిలో 4 ఆక్సిజన్ ప్లాంట్ల ఏర్పాటుకు యాజమాన్యం చర్యలు చేపట్టింది. ఇందుకోసం 2 కోట్ల రూపాయలు కేటాయించింది. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో సరిపడా ఆక్సిజన్ అందుబాటులో ఉంచేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. తదనుగుణంగా అధికారులు 3.15 కోట్ల రూపాయల వ్యయంతో వెంటిలేటర్లు, వైద్య పరికరాలు కొనుగోలు చేస్తారు. సింగరేణి పరిధిలో భద్రాద్రి కొత్తగూడెంలోని సింగరేణి ప్రధాన ఆసుపత్రి, భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని సింగరేణి ఏరియా ఆసుపత్రి, మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్లోని ఆసుపత్రి, కొమరంభీం జిల్లా బెల్లంపల్లిలోని ఆసుపత్రులతో ఆక్సిజన్ ప్లాంట్లను సిద్దం చేస్తున్నారు. ఈ మేరకు నిర్మాణ సంస్థలకు సింగరేణి సీఎండీ శ్రీధర్ వర్క్ ఆర్డర్లను అందజేశారు. హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో నిన్న రాత్రి మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. గ్రేటర్ పరిధిలోని ఖైరతాబాద్, బంజారాహిల్స్, సోమాజిగూడ, పంజాగుట్ట, అమీర్పేట్, బేగంపేట్, ఎల్బీనగర్, కొత్తపేట, చార్మినార్, అఫ్జల్గంజ్, నాంపల్లి తదితర చోట్ల స్వల్పంగా వర్షం కురిసింది. ఇందులో కొన్ని చోట్ల కొంచెం ఎక్కువగా వర్షం కురిసింది. సుమారు 30 నిమిషాల పాటు వర్షం కురిసింది. సరూర్ నగర్, దిల్సుఖ్ నగర్, చైతన్యపురి, మూసారంబాగ్ ప్రాంతాల్లో కాస్త అధికంగా వర్షం కురిసింది. శ్రీనగర్ కాలనీ, కమలానగర్ కాలనీలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. మరోవైపు అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో ఈ రోజు కూడా పలుచోట్ల వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కోవిడ్-19 నివారణ, సంక్షేమ చర్యలపై గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షకు ఎంపీ పసునూరు దయాకర్, జడ్పీ చైర్పర్సన్ జక్కుల హర్షిడి, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరయ్యారు. అనంతరం మంత్రి ములుగు జిల్లాలోని గిరిజన భవన్లో కోవిడ్ పేషెంట్ల కోసం ఏర్పాటు చేసిన సౌకర్యాలను పరిశీలించారు. రోగులకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయాలని మంత్రి అధికారులకు సూచించారు. వాటి ద్వారా నిజంగా అది ఎవరికి ఎంత అవసరం ఉంది అనేది పక్కన పెడితే, అది లేకపోతే మాకు ఏదో నష్టం జరుగుతుంది, మేము ఆగమైపోతామనే ఒక కరోనా బాధితుల ఒక ఆందోళన. నిజంగా కూడా రెమిడిసివిర్ అనేది తీసుకున్న తర్వాత చాలా సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయని చెప్తున్నారు. అయినా ఒక అవసరం తప్పకుండా తీసుకుంటే తప్ప పేషెంట్ మరి ఆ వ్యాధి నయం కాదు, తప్పకుండా అది ఇస్తేనే బతుకుతారు అనే ఒక ఆలోచన ఉంది. కాబట్టి మరి మొన్నటి నుంచే మనకు రెమిడిసివిర్ ఈ జిల్లాకు స్టార్ట్ అయింది. మనం ఈ రెమిడిసివిర్ తో పాటు పెరుగుతున్న కేసుల దృష్ట్యా ఎవరైతే సిమ్టమ్స్ తోటి మన దగ్గరికి వస్తున్నారో వాళ్ళందరికీ కూడా టెస్ట్ చేయాలి. అలాగే మనం ఒక ఫ్యామిలీలో ఒకళ్ళకి వస్తే మిగతా వాళ్ళకి చేయకపోతే కొన్ని వాళ్ళకి లక్షణాలు లేకుండా తర్వాత ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నాయి. కాబట్టి టెస్ట్ చేయడానికి 1-2 రోజులు ఆలస్యమైన వాళ్ళని కట్టడి చేసి ఎక్కడికక్కడ ఐసోలేట్ చేసే విధంగా చేయాలి. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడవచ్చు. యూట్యూబ్ అయితే డీడీ న్యూస్ తెలంగాణ, ట్విట్టర్ అయితే డీడీ న్యూస్ తెలంగాణ @DD యాదగిరి న్యూస్,
మరియు ఫేస్బుక్ అయితే డీడీ న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి. మంత్రి కేటీఆర్ అధ్యక్షతన కోవిడ్ టాస్క్ ఫోర్స్ కమిటీ భేటీ. ప్రభుత్వం చేపట్టిన చర్యలు సత్ఫలితాలనిస్తున్నాయన్న మంత్రి. బ్యాటరీ నిల్వ పరికరాల ఉత్పత్తికి PLI పథకానికి కేంద్ర కేబినెట్ ఆమోదం. వాహనాల తయారీ రంగాన్ని ప్రోత్సహించటమే లక్ష్యమన్న కేంద్ర మంత్రి ప్రకాష్ జావదేకర్. 8 రాష్ట్రాల ఆరోగ్య శాఖ మంత్రులతో హర్షవర్ధన్ వీడియో కాన్ఫరెన్స్. తెలంగాణలో కోవిడ్ ఉధృతి తగ్గుముఖం పట్టడంపై సంతృప్తి. వ్యాక్సిన్ ఉత్పత్తిని పెంచేందుకు భారత్ బయోటెక్ కేంద్రం ఆర్థిక సహాయం. ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి 10 కోట్లకు పెరగనున్న కోవాక్సిన్ టీకా డోసులు. మొదటి రోజు ప్రశాంతంగా ముగిసిన లాక్డౌన్. రాష్ట్రంలో నేటి నుంచి బ్యాంకు పనివేళల్లో మార్పులు.